వైఫ్ కి ఏ సందర్భాల్లో మెయింటెనెన్స్ రావాలి వస్తుంది అన్నది సుప్రీం కోర్ట్ ఇంకా వేరియస్ హైకోర్ట్స్ చాలా రకాల జడ్జ్మెంట్స్ ఇచ్చారు. నౌ దట్ ఫస్ట్ కండిషన్ ఏంటి, వెన్ షీ హ్యాస్ నో సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని అంటే ఆమె సంపాదించుకోవడానికి ఎట్లాంటి ఆస్కారం లేకపోయినప్పుడు, చదువుకోనప్పుడు, లేకపోతే ఉద్యోగం లేనప్పుడు, ఇలాంటి టైంలో హస్బెండ్ హ్యాస్ టు పే మెయింటెనెన్స్. సెకండ్ది, ఒకవేళ మెయింటెనెన్స్ వైఫ్ చదువుకున్నా సరే బట్ షీ ఈస్ నాట్ డూయింగ్ జాబ్, then also the husband has to pay maintenance. నెక్స్ట్ జాబ్ చేస్తున్నా సరే, థర్డ్ది జాబ్ చేస్తున్నా సరే ఆ జాబ్ లో వచ్చే అమౌంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి, అంటే కలిసి ఉన్నప్పుడు ఉన్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి అది మీట్ అవ్వకపోతే దెన్ ఆల్సో హస్బెండ్ హ్యాస్ టు పే మెయింటెనెన్స్. ఇదే కాకుండా ఫోర్త్, డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా అన్మ్యారీడ్ గా ఉండి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది లేకపోయినా సరే, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి ఆన్ పార్ లేకపోతే మాత్రం, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఉన్న లైఫ్ కి ఇప్పుడు సింగిల్ గా ఉంటున్న లైఫ్ కి రెండింటికి డిఫరెన్స్ ఉంటే మాత్రం సర్టన్లీ మెయింటెనెన్స్ కెన్ బి గ్రాంటెడ్. నౌ దట్ సుప్రీం కోర్ట్ లేటెస్ట్ గా ఈ జడ్జ్మెంట్ లో డివోర్స్ అయిపోయింది, హస్బెండ్ ఆల్రెడీ రీమ్యారేజ్ చేసుకున్నాడు, అంటే హిస్ అన్ ఎక్స్ హస్బెండ్, సో హీ ఆల్రెడీ రీమ్యారీడ్ అనదర్ పర్సన్ అండ్ ఆయనకి ఒక 20 years ఉన్న ఒక సన్ ఉన్నాడు, అంటే 17 years అయింది డివోర్స్ అయిపోయి. అయినప్పటికీ బట్ సుప్రీం కోర్ట్ డిడ్ ఎన్హాన్స్ ద maintenance అంటే enhance the alimony, but Supreme Court did enhance the alimony monthly maintenance from 20,000 to 50,000 on the pretext that standard of living lo difference ochindi and she is not having any source of income and her condition needs to be for the betterment of her condition, for a source of her living and for standard of her living ఈ అన్ని కన్సిడర్ చేసుకుని దెన్ ఆవిడికి మెయింటెనెన్స్ ఎన్హాన్స్ చేశారు. నౌ దట్ హియర్ వన్ పాయింట్ ఇస్ క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్, అంటే ఎవరికి ఎంత మెయింటెనెన్స్ అవార్డ్ చేయాలన్నది ఎవరు చెప్తారు అంటే హౌ డూ దే క్యాలిక్యులేట్ అంటే, వన్, హస్బెండ్ ఒక ఫైనాన్షియల్ స్టేటస్, హస్బెండ్ యొక్క జాబ్ కానీ ప్రాపర్టీస్ కానీ, సో ఇవన్నీ కన్సిడర్ చేసి నెక్స్ట్ వైఫ్ కి లైబిలిటీస్ ఏంటి అంటే ఆమెకి ఏ రకాలైన అప్పులు ఉన్నాయనో లేకపోతే ఏ రకాలైన ఆవిడ అవసరాలు ఉన్నాయనో ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత దెన్ ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి నెక్స్ట్ అతనుకున్న లైబిలిటీస్, అతనికున్న అసెట్స్, నెక్స్ట్ ఈవిడకున్న లైబిలిటీస్, ఈవిడకున్న అసెట్స్, ఇవన్నీ చూసుకుని కన్సిడర్ చేసి అప్పుడు క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్ ని అవార్డ్ చేస్తారు. సో ఎవరు ఎంతైతే జాబ్ చేస్తున్నారో, ఎంతైతే అసెట్స్ ఉన్నాయో అతనికి అంతనే మెయింటెనెన్స్ వస్తుంది, అంతే తప్ప అంతనే మెయింటెనెన్స్ అవార్డ్ చేస్తారు ఇవ్వమని చెప్పి, అంతే తప్ప పే చేయలేనంత మెయింటెనెన్స్ ఎప్పుడు ఉండదు. ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో బెగ్, బోరో ఆర్ స్టీల్ బట్ స్టిల్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ వైఫ్ అని చెప్పారు. అంటే జాబ్ లేదనో, నాకు ఇంకేమి అసెట్స్ లేవనో అంటాకి లేదు, నువ్వు ఏం చేసినా సరే ఇట్ ఈస్ యువర్ లీగల్ ఆబ్లిగేషన్ టు మెయింటైన్ యువర్ వైఫ్ సిన్స్ యు ఆర్ మ్యారీడ్. అంటే ఇప్పుడు ఓన్లీ హస్బెండ్స్ ఏ నా వైఫ్ కి మెయింటైన్ చేయాలి, వైఫ్ కి ఏం రెస్పాన్సిబిలిటీ ఉండదా అంటే, వైఫ్స్ డూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. వైఫ్స్ ఆల్సో షుడ్ pay maintenance to husbands in a case where husbands are ఫిజికలీ నాట్ కేపబుల్, ఇనబిలిటీస్ ఏమన్నా ఉన్నా సరే, లేకపోతే వాళ్ళకి ఏమైనా డిజబిలిటీ ఉన్నా సరే, లేకపోతే సైకలాజికల్ గా ఇఫ్ దే ఆర్ నాట్ కేపబుల్, సో అట్లాంటి కండిషన్స్ లో ఎస్ వైఫ్ డూ హ్యావ్ టు పే మెయింటెనెన్స్ టు ద హస్బెండ్. ఇఫ్ దట్ ఈస్ ఇన్ అ రేర్ కండిషన్స్ దట్ లా ఇస్ ఆల్సో దేర్ అండ్ ద మెయిన్ థింగ్ ఇస్ వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద చిల్డ్రన్. సో ఆ పిల్లల వెల్ బీయింగ్ అనేది ఇద్దరు చూసుకోవాలి, ఇద్దరు వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్కి ఏంటి, షెల్టర్కి ఏంటి, ఇంకా వాళ్ళకి కావాల్సిన నెసెసిటీస్ ఏంటి, అవన్నీ ఇద్దరు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఈక్వల్ గా ఇవ్వాలి. నో వన్ పర్సన్ షుడ్ బేర్ ద ఎంటైర్ బర్డెన్. సో దీస్ ఆర్ వాట్ సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ హైకోర్ట్స్ time and again made the people to know about the relationship and the legality between a wife and husband, వాళ్ళ బాండేజ్ లీగల్ గా how both are responsible for each other అని ఇట్లాంటి ఎన్నో జడ్జ్మెంట్స్ లో స్పెసిఫై చేశారు.